ప్లీజ్ కూర్చోవాలి మీరు, ప్లీజ్ కూర్చోవాలి మీరు, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ సిట్ డౌన్ ప్లీజ్. వలస పోయినందున 9 ఏళ్ల చిన్నారిని వాళ్ళ తాత దగ్గర పెట్టిపోయింది అధ్యక్ష. ఈ కుసిగి మండలంలో కడదొడ్డ అనే గ్రామంలో 9 ఏళ్ల బాలిక పైన ఆ గ్రామ వైఎస్ఆర్సీపీ సర్పంచ్ అత్యాచారం కూడా చేయడం అధ్యక్ష. అంటే కేవలం ఈ పనులు లేక ఉపాధి లేక వలసలు పోతున్నందున ఈ అత్యాచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా ఆకలి బాధలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తారంటే ఖచ్చితంగా కర్నూలు ప్రాంతం సస్యశ్యామలంగా అయ్యేదానికి చర్యలు తీసుకుని దీనికి గాను మేధావతి ప్రాజెక్టును త్వరితగతిన చేపట్టాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. ఓకే మంత్రి గారు రిప్లై. ఏదైతే మన కర్నూలు పశ్చిమ ప్రాంతం అధ్యక్ష పర్టికులర్ గా ఆలూరు, మంత్రాలయం, ఆదోని, ఎమ్మినుగూరు, ప్రత్తికొండ, కొడుమూరు నియోజకవర్గాలు ఏవైతే ఉన్నాయో మరి అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యేటువంటి ప్రాంతాలు. 614 మిల్లీమీటర్లు మాత్రమే వర్షం పడేటువంటి దీర్ఘకాలిక కరువు మరి పీడిత ప్రాంతాల అధ్యక్ష. ఇవన్నీ కూడా ఇప్పుడు కూడా 2 కరువు మండలాలు మరి ఆల్రెడీ ఈ యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష. వీటన్నిటినీ కూడా దృష్టిలో పెట్టుకుని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి మెట్ట ప్రాంతంలోను అదేవిధంగా వెనుకబడినటువంటి ప్రాంతంలో సాగునీరు త్రాగునీరు అందించాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు వేదావతి ప్రాజెక్టుకి 2019 జనవరిలో మరి 77 జీవో ద్వారా ఆ రోజు 1942 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మెగా ఏదైతే ఏజెన్సీని కూడా మరి ఆ రోజు టెండర్స్ పిలిచి మరి సెలెక్ట్ చేయడం కూడా జరిగింది అధ్యక్ష. మరి దురదృష్టం ఏంటంటే తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 సంవత్సరాల్లో మరి ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి మరి ఒక్క రూపాయి పనులు కూడా ముందుకు సాగినటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే వేదవతికి సంబంధించి మరి 2 రిజర్వాయర్, ఒకటి ఏదైతే అలారి రిజర్వాయర్ 2 TMCలు ఏదైతే సామర్థ్యం ఉందో, అదేవిధంగా రెండవది మొలగపల్లి రిజర్వాయర్. ఈ 2 రిజర్వాయర్లు కూడా ఈ 5 సంవత్సరాల్లో మరి ఎక్కడ కూడా 1 రూపాయి పని కానిటువంటి పరిస్థితి అధ్యక్ష. ఏదైతే 2019, 2024 నాటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దీనికి సంబంధించి కేవలం 7% మాత్రమే పనులైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఎంత దురదృష్టం అంటే ఆ రోజు ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014, 2019లో ఆ రోజు మరి 1942 కోట్ల రూపాయలు ఆ రోజు మేము నిధులు మంజూరు చేస్తే మరి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నిధులు కొత్తగా మంజూరు చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ కూడా మరి మంజూరైనటువంటి నిధుల్లో కూడా 101 కోట్లు మించి ఖర్చు పెట్టలేదంటే ఈ యొక్క ప్రాజెక్టు మీద ఈ యొక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్లక్ష్యం ఏంటనేది చాలా క్లియర్ గా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అందులో కూడా పర్టికులర్ గా ఏదైతే ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించి ఏదైతే భూసేకరణ దగ్గర 4819 ఎకరాలు భూసేకరణ చేయవలసి ఉన్నటువంటి పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఎంత సిగ్గుచేటంటే కేవలం 9 ఎకరాలు మాత్రమే భూసేకరణ చేయగలిగింది అని అంటే ఎక్కడ 4819 ఎకరాలు, ఎక్కడ 9 ఎకరాలు అంటే కనీసం సేకరణ చేసినటువంటి భూములకి ఆ CFMS ద్వారా బిల్లులు ఇవ్వలేనిటువంటి పరిస్థితి. అదేవిధంగా బడ్జెట్ లో LOC లేక CFMS లో అప్లోడ్ చేయలేనిటువంటి పరిస్థితుల్లోనే భూసేకరణ కూడా గత ప్రభుత్వంలో నిలిచిపోయినటువంటి పరిస్థితి దుస్థితి అధ్యక్ష. అందుకే ఎవరైతే ఏజెన్సీ మెగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మరి పనులు చేయలేక 2022లోనే మరి వాళ్ళు కూడా మరి అక్కడి నుంచి పనులు వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి అధ్యక్ష. అందుచేత ఈ ప్రభుత్వం ఏదైతే అత్యంత వెనకబడినటువంటి యొక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి
న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతోటే ఏదైతే ఈ యొక్క 4,819 ఎకరాలు భూసేకరణ ఏదైతే ఉందో దానికి ఒక 384 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఏదైతే సివిల్ వర్క్స్ 2 రిజర్వాయర్స్, 3 ప్రెజర్ మెయిన్, ఒక గ్రావిటీ కెనాల్, 3 పంప్ హౌసెస్ అంటే టోటల్ గా 1,456 కోట్లు అంటే 1,840 కోట్ల రూపాయలు ప్రజెంట్ దీనికి ఖర్చు అయ్యేటువంటి పరిస్థితిని ఈ ప్రభుత్వం గుర్తించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే గుండ్రేవుల సంబంధించినటువంటి రిజర్వాయర్ పనులు చూస్తే మీకు తెలుసు అధ్యక్ష, ఏదైతే తుంగభద్రకు వచ్చేటువంటి వరద నీరు ఏదైతే ఉందో ఆ వరద నీటిని నిల్వ చేసేటువంటి విధంగా మరి గుండ్రేవుల జలాశయం అంటే దగ్గర దగ్గర 20 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగే సామర్థ్యంతో గుండ్రేవుల మరి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2019 ఫిబ్రవరిలో 2,910 కోట్లు మరి ఆ రోజు నిధులు మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గుండ్రేవుల రిజర్వాయర్ ఏదైతే ఉందో ఏదైతే కెనాల్ ఆయకట్టుకు ఇది ఎక్కువగా ఉపయోగపడేటువంటి జలాశయం అధ్యక్ష. అయితే 2019-2024లో ఈ జలాశయానికి సంబంధించి ఒక్క రూపాయి కూడా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అందుకే ఈ రోజు మళ్ళీ ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క భూసేకరణ ఏదైతే ఉందో 23,000 ఎకరాలు భూసేకరణ చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ భూసేకరణ మరి ఏదైతే ఇంటర్ స్టేట్ లింకింగ్ అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 10,000 ఎకరాలు, అదేవిధంగా తెలంగాణ నుంచి 7,800 ఎకరాలు, ఏదో కర్ణాటక నుంచి 430 ఎకరాలు, ఈ రకంగా అంతర్రాష్ట్ర సమస్య ఏదైతే ఉందో దీన్ని కూడా అధిగమించి ఈ ప్రభుత్వం ఏదైతే ఈ యొక్క వేదావతి గుండ్రేవుల ఏదైతే వీటిని పూర్తి చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చితంగా ఉందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నా అధ్యక్ష. ఏదైతే దయ ఉంచి ఈ యొక్క క్వశ్చన్ అవర్ అంటే చాలా ఇంపార్టెంట్ అవర్ అధ్యక్ష. ప్రజల సమస్యల్ని ప్రతిబింబించేటువంటి అవరు దయ ఉంచి సభను ఆర్డర్లో పెట్టాలి అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ సభ్యులు నిజంగా చాలా సిగ్గుచేటటువంటి విషయం. ఎందుకంటే ఏదో సోషల్ మీడియా గురించి ఏదైతే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో, ఎవరైతే వర్రా రవీంద్ర రెడ్డి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో ఆ వర్రా రవీంద్ర రెడ్డి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లిని, జగన్మోహన్ రెడ్డి చెల్లిని విననేటువంటి భాషలో, చదవలేనటువంటి భాషలో వాళ్ళు మరి పోస్టులు పెడితే అటువంటి వాళ్ళకి ఒత్తాసు పలుకుతూ ఉన్నారని అంటే మరి జగన్మోహన్ రెడ్డి ఎలా సమాధానం చెప్పాలి? సొంత తల్లి మీద, సొంత చెల్లి మీద పోస్టులు పెట్టినటువంటి వ్యక్తిని వెనకేసుకొస్తూ ఉన్నాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో దిగజారిపోయాడు ఈ రోజు అంతా కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. దయచేసి ఒక నిమిషం ఆగండి, దయచేసి